ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఇరాన్ ఇజ్రాయెల్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. మరి ఇద్దరు ఫ్రెండ్స్ హార్డ్ కోర్ ఎనిమీస్గా ఎలా అయ్యారో లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ అప్పటికి ఇప్పటికీ వార్ మరింతగా ఇంటెన్సిఫై అయింది. హైలైట్ ఏంటంటే ఇరాన్ స్టేట్ టీవీ హెడ్ క్వార్టర్స్లో మీరు మమ్మల్ని ఏం చెయ్యలేరు అని యాంకర్ ఆవేశంగా సినిమాటిక్ డైలాగ్స్ చెబుతూ ఉంటే సరిగ్గా అదే టైంలో ఏకంగా మీడియా హౌస్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అసలు ఇజ్రాయెల్ది ఏమన్నా టైమింగా. ఇంతకీ ఇరాన్ కథ చూసాం, ఇజ్రాయెల్ని ఎలా ఇబ్బంది పెట్టిందో అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, దీనివల్ల ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి, అమెరికా, ట్రంప్, మోదీ ఎలా స్పందించారు, ఫ్యూచర్లో ఇంకేం జరగవచ్చు, అక్కడున్నటువంటి ఇండియన్స్ని అలాగే రష్యన్స్ని అమెరికన్స్ని హుటాహుటిన తమ దేశానికి తిరిగి వచ్చేయమని ఎందుకు చెబుతున్నారు, ఇరాన్ పైనే అంత ఫోకస్ ఎందుకు, అసలేం జరగబోతుంది, సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అందరూ అంటున్నారు. ఆ బిగ్ థింగ్ ఏంటి, వరల్డ్ వార్ 3నా లేదంటే ఇరాన్ని ఖతం చేసే పన, అన్ని యాంగిల్స్లో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇవన్నీ కూడా ఒక్కసారి చూసేద్దాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా ఈ వార్కి రూట్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య టెన్షన్ కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై రహస్యంగా దాడులు చేసింది. రెండు దేశాల మధ్య సైబర్ అటాక్స్, మిలిటరీ క్లాష్లు జరిగాయి. కానీ ఈసారి జూన్ 13th నైట్ నుంచి కూడా ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇరాన్ మీద భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. టార్గెట్గా న్యూక్లియర్ సైట్స్, మిలిటరీ బేస్లు, స్టేట్ టీవీ హెడ్ క్వార్టర్స్ అన్ని హై సెక్యూరిటీ ప్లేసెస్ మీద దెబ్బ కొట్టింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ దాడిలో ఇరాన్లో ఇప్పటి వరకు 600 మెంబర్స్ చనిపోగా 1300 మెంబర్స్ కి పైగా గాయపడ్డారు. ఈ దాడులు ఒక్క రోజులో కాదు, 3 రోజుల పాటు కొనసాగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కూడా. ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ వాడి చాలా ప్రిసైజ్ గా టార్గెట్లను ఎంచుకుంటుంది. ఇరాన్ కూడా ఊహించని రేంజ్ లో కౌంటర్ దాడి చేసింది. 100కి పైగా డ్రోన్లు, హైపర్సోనిక్ మిజైల్స్ తో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇజ్రాయెల్లో 24 మెంబర్స్ చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. ఇరాన్ డ్రోన్లు, మిజైల్స్ నేరుగా ఇజ్రాయెల్ సిటీలు అలాగే మిలిటరీ బేసెస్ ని టార్గెట్ చేశాయి. ఈ దాడులో ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా భాగం ఆ మిజైల్స్ ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేసింది కూడా. కానీ కొన్ని మిజైల్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ వరకు వచ్చాయి. తెహ్రాన్ నగరంలో పరిస్థితి చాలా డేంజరస్ గా మారిపోయింది. ఇజ్రాయెల్ హెచ్చరికలతో తెహ్రాన్ 18th డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ప్రజలు ఇమీడియట్ గా అక్కడ వాళ్ళ హౌసెస్ ని ఖాళీ చేసి పారిపోవాల్సి వచ్చింది. లైఫ్ ఇన్ డేంజర్ అని వార్నింగ్ ఇచ్చి మరీ కొట్టింది ఆ ఏరియాని ఇజ్రాయెల్. అక్కడ స్టేట్ టీవీ భవనం, పోలీస్ హెడ్ క్వార్టర్స్, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. టెహ్రాన్ 18th డిస్ట్రిక్ట్ మొత్తం ఇప్పుడు కాంక్రీట్ శిథిలాలతో నిండిపోయినాయి. రోడ్లపై మిజైల్ శకలాలు, ధ్వంసమైన బిల్డింగ్స్, ప్రజలు భయంతో బేస్మెంట్లలో తలదాచుకున్నారు. కొన్ని హాస్పిటల్స్కి పవర్ కట్ అయింది, మెడికల్ సప్లైస్ తక్కువగా ఉన్నాయి. తెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చాలా డిస్టర్బ్ అయింది. ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. కొన్ని ఫ్యామిలీస్ తమ పిల్లల్ని సేఫ్గా ఉంచేందుకు బేస్మెంట్లలోనే 2-3 రోజులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా బయటికి వెళ్ళాలంటే చాలా రిస్క్గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇరాన్లోని ఇండియన్స్ పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడ దాదాపు 10,000 ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ఇతర పౌరులు కూడా ఉన్నారు. ఎక్కువగా మెడికల్ స్టూడెంట్స్, PhD స్టూడెంట్స్, కొన్ని బిజినెస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వారందరినీ సురక్షితంగా తీసుకురావటం భారత ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న ఇండియన్స్ని ఆ దేశాన్ని వెకేట్ చేయమని అడ్వైజరీ పాస్ చేసింది. 24/7 కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ మమ్మల్ని కాపాడండి అని ప్రధాని మోదీకి మెసేజెస్ చేస్తున్నారు. కొన్ని ఫ్యామిలీస్ తమ పిల్లలను ఇండియాకి పంపించేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ విమానాలు రద్దు కావటం వల్ల చాలా మంది ఇరాన్లోనే చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్లో కూడా 30,000 ఇండియన్ పీపుల్ ఉన్నారు. వారిలో చాలా మంది కన్స్ట్రక్షన్స్, అగ్రికల్చర్, IT, రీసెర్చ్ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఆర్మేనియా మీదుగా ఇప్పటికీ 110 మెంబర్స్ ని భారత్ కి తీసుకొచ్చింది. ఇంకా చాలా మంది స్టూడెంట్స్, వర్కర్స్ అక్కడే ఉన్నారు. వారిని సురక్షితంగా ఇండియాకి చేరే వరకు భారత ప్రభుత్వం కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటే అమెరికా టాపిక్ రాకపోతే ఎలా?
అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై చాలా అగ్రెసివ్ గా స్పందించారు. G7 సమ్మిట్ ని మధ్యలోనే వదిలేసి నేషనల్ సెక్యూరిటీ టీమ్ తో ఇమీడియట్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో వరుసగా పోస్టులు చేశారు. తెహ్రాన్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయండి, ముఖ్యంగా అమెరికన్స్ రిటర్న్ అవ్వండి, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నాడో తెలుసు కానీ ఇప్పటికైతే చంపం, కానీ మా టార్గెట్ ఇరాన్ సుప్రీమే అని వరుసగా స్టేట్మెంట్స్ ఇచ్చాడు ట్రంప్ ఇలాంటి లాంగ్వేజ్ వాడటం వల్ల అమెరికా యాటిట్యూడ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుస్తుంది. ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో ఫోన్లో మాట్లాడి అమెరికా సపోర్ట్ గురించి చర్చించారు. అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తాం కానీ డైరెక్ట్ యుద్ధంలోకి దిగమనే స్ట్రాటజీని తీసుకుంది. ట్రంప్ అమెరికాని యుద్ధంలోకి లాగితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే రియలైజేషన్తో ఇప్పటికైతే వెనక్కి తగ్గుతున్నారు. కానీ ఒకవేళ ఇజ్రాయెల్పై ఇంకో పెద్ద దాడి కానీ జరిగితే, ఇరాన్ దాడి చేస్తే అమెరికా మిలిటరీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అంతేకాదు అమెరికా రష్యాతో మాట్లాడి ఇరాన్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా చేసింది. సో ప్రస్తుతం ఇరాన్కి ఉన్న ఏకైక దిక్కు చైనా మాత్రమే. అంతేకాదు అమెరికన్ స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ అండ్ రష్యన్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ, జస్ట్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ, అమెరికాకి చెందిన వాళ్ళు, రష్యాకి చెందిన వాళ్ళు, ఇండియాకి చెందిన వాళ్ళందరూ తిరిగి తమ దేశాలకి రావాలని కూడా ఆర్డర్ పాస్ చేశారు. అంటే అర్థం ఏంటి? ఇరాన్లో ఏదో పెద్దది జరగబోతుంది అని. అయితే ప్రధాని మోదీ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా, ప్రాక్టికల్గా స్పందిస్తున్నారు. మోదీ ఫస్ట్ ప్రయారిటీ భారతీయుల సేఫ్టీ మాత్రమే. అడ్వైజరీ, ఎయిర్ లిఫ్ట్, హెల్ప్ లైన్, ఇలా అంతా ఒక స్మూత్ ఫ్లోలో జరిగేలాగా చూస్తున్నారు మోదీ. G7 సమ్మిట్లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గురించి చర్చించారు. నేతన్యాహుతో ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. భారత్ ఎప్పుడూ కూడా పీస్ కోరుకుంటుంది అని క్లియర్గా చెప్పేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఇరాన్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో మాట్లాడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు. భారత్, ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో కూడా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ శాంతి వైపు పుష్ చేస్తోంది. భారత్ చేస్తున్న ప్రయత్నాల సంగతి పక్కన పెట్టి అసలు ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకంత పెద్దగా మారింది అనేది కూడా చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ ని టార్గెట్ చేయటం వల్లే వార్ ఎస్కలేట్ అయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్కి అసలు కనికరం లేదు అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ గూఢాచారి ఆపరేషన్లు, అణుశాస్త్రవేత్తల హత్యలు, ఇరాన్ మిజైల్ దాడులు ఆల్ టుగెదర్ సిచ్యువేషన్ ని చాలా డేంజరస్ గా మార్చేశాయి. ఈ యుద్ధం ఎస్కలేట్ అయితే మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ ప్రైసెస్ పెరగొచ్చు. ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ మొదలైంది కూడా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడవచ్చు. ఇండియన్ స్టూడెంట్స్, వర్కర్స్ ఖాళీ చేయాల్సి రావచ్చు. అమెరికా డైరెక్ట్ గా ఎంటర్ అయితే మాత్రం సిచ్యువేషన్ మరింత డేంజరస్ అవుతుంది. ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 వస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ డైరెక్ట్ టాక్లోకి వస్తే సీజ్ ఫైర్ అవ్వచ్చు, కానీ ఇప్పట్లో అది జరిగేలా అయితే కనిపించటం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ యుద్ధం మీద బోలెడని పోస్టులు వస్తున్నాయి. పశ్చిమాసియాలో ఎయిర్పోర్ట్లు మూసివేశారని, ఇరాన్ 100 డ్రోన్స్తో దాడి చేసిందని, ఇరాన్ ఇజ్రాయెల్ రహస్య అణు డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుందని, ఇలా ఎన్నో వార్తలు వస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని ఫేక్ న్యూసెస్, ఎగ్జగరేషన్స్ కూడా ఉండొచ్చు. వార్ టైంలో ఫేక్ న్యూస్ అనేది వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అవుతుంది. మనం ఆపరేషన్ సింధూర్ టైంలో అది ఎలా జరిగిందో చూసాం కదా. సో కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తలన్నీ నిజమని నమ్మకండి. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది నార్మల్ యుద్ధం అయితే కాదు. ఇది టెక్నాలజీ, స్పై, మిసైల్, డ్రోన్స్తో చేస్తున్నటువంటి యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండింటికి కూడా సూపర్ పవర్ల మద్దతు ఉంది. అమెరికా, రష్యా, చైనా అందరూ సిచ్యువేషన్ ని క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం ఇంకా పెరిగితే మిడిల్ ఈస్ట్ మొత్తం అన్స్టెబిలిటీలోకి వెళ్ళిపోతుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇండియాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇండియన్ ఎకానమీపై కూడా ప్రభావం ఉంటుంది. అంతేకాదు భారత్ కి వచ్చే చమురు సరఫరాలో అంతరాయం కలిగితే మన ఇండస్ట్రీలు కూడా ఇబ్బంది పడతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం న్యూక్లియర్ స్టేజ్ కి కానీ వెళితే అది ప్రపంచానికి చాలా పెద్ద డేంజర్. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ ని మ్యాప్ లోనే లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇకపోతే ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ వెపన్ వాడతామని డైరెక్ట్ గా అయితే చెప్పలేదు, కానీ అటువైపు హెచ్చరికలు కూడా ఇచ్చింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తే మేము సైలెంట్ గా ఉండమని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని అటాక్ చేయడం ద్వారా ఇండైరెక్ట్ గా వార్ని కూడా చేసింది. అందుకే ఈ వార్ ఎస్కలేట్ అవ్వకుండా అంతర్జాతీయ సమాజం మీడియేట్ చేయడం చాలా అవసరం. ఈ వార్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ ఇమీడియట్ గా సీజ్ ఫైర్ జరగటం కష్టం. ఒకవైపు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మన వాళ్ళని సేఫ్ గా తీసుకురావటంపై ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అటు ఇజ్రాయెల్కి కానీ ఇరాన్కి కానీ సపోర్ట్ చేయలేం. రెండు కూడా మనకి ఫ్రెండ్లీ కంట్రీస్.
ఇక మిగతా దేశాలు కూడా తమ పౌరుల్ని ఖాళీ చేయడంపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఈ యుద్ధం ఇంకా కొన్ని రోజులు లేదా వారాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. కానీ ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ లీడర్స్ డైరెక్ట్గా మాట్లాడితే మాత్రం మీడియేషన్ ద్వారా జరిగితే మాత్రం డెఫినెట్గా పీస్ మార్గం మాత్రం కనిపించవచ్చు. సో ఇలాంటి టైంలో మనం చేయాల్సింది ఆథెంటిక్ న్యూస్ సోర్స్లో మాత్రమే ఫాలో అవ్వాలి. ఫేక్ న్యూస్, సెన్సేషనల్ వీడియోస్ చూసి అన్నెసెసరీగా భయపడద్దు. మన ఇండియన్స్ సేఫ్గా ఉండాలి, అదే మనకి ముఖ్యమైనది. ట్రంప్, మోదీ ఇద్దరు కూడా తమ దేశ ప్రజల సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తున్నారు. ఫైనల్గా ఈ వార్ ఎక్కడికి వెళుతుంది అనేది చూడాలి. డెఫినెట్గా నేను ప్రతిరోజు జియో పాలిటిక్స్ పైన ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను. సో నా వీడియోస్ మీ వరకు చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. స్టే ట్యూన్.